శివరాత్రి వచ్చేస్తోంది మనకి. ఫిబ్రవరి 26వ తారీఖున శివరాత్రి. ఈ రోజున త్రయోదశితో కూడిన చతుర్దశి అండి. చాలా విశేషమైన రోజు. చక్కగా ఈ శివరాత్రి నాడు ఉదయం నుంచే బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేచి స్నానం ఆచరించి ఆ పరమేశ్వరుడికి అఖండ ఆరాధన చేసుకుంటూ 24 అవర్స్ పూర్తిగా శివరాత్రి జాగారంలోనే మనం గడపాలి. ఉపవాసము అంటే భగవంతుడికి మన మనస్సుని దగ్గరగా ఉంచి ఆయన నామస్మరణలో మునిగి తేలుతూ ఉండడము ఉపవాసము అంటేను. ఇక్కడ మనం దాన్ని వేరే అర్థంలో తీసుకుంటాం. ఏమిటి? టిఫిన్ తినడం, అన్నం తినాలా ఉపవాసం, టిఫిన్ తినాలా, పళ్ళు తినాలా, పాలు తాగాల, ఈ డిస్కషనే సరిపోతుంది ఉపవాసం అంటే. కాదు, భగవంతుడికి అతి దగ్గర సమీపంగా మనం ఆవాసం అక్కడే ఉండాలి. మన మనస్సు ఎప్పుడూ అక్కడ ఉండాలి. మనం వెళ్ళి గుళ్ళల్లో ఎక్కువసేపు కూర్చోలేకపోతే ఇంటికి వచ్చినా కూడా ఆయననే మనం ఎక్కువగా భగవన్నామస్మరణని చేసుకుంటూ ఉండాలి. అయితే ఈ శివరాత్రి ఏంటంటే ఉత్తరాయణం వచ్చేటప్పటికీ మన ఖగోళ అంతరిక్షాల్లో జరిగే మార్పులను బట్టి ఈ శివరాత్రి నాడు 24 అవర్స్ కూడా నిరాహారులుగా ఉండడము, నిద్ర లేకుండా ఉండడం వలన సంపూర్ణ ఆరోగ్యము అన్ని విషయాల్లోనూ కూడా బాడీ తన రీసైక్లింగ్ చేసుకుంటూ ఉంటుంది. మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా చూస్తుంది. ప్రతి ఏకాదశికి ఎలాంటి ఉపవాసం చేస్తామో ఈ శివరాత్రికి కూడా అలాగే ఉపవాసం చేస్తాం. అలాగే దక్షిణాయనంలో కృష్ణాష్టమికి ఇలా చేయడం వల్లండి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. ఫస్ట్ అది. శివుడు లయకారకుడు. మనం ఖాళీ చేతులతో వస్తాం, మట్టిలో పుడతాం, మట్టిలోనే కలిసిపోతాం. ఆయనలోనే లీనం చేసేసుకుంటారు. కానీ ఈ శివరాత్రి జాగారంలో ప్రధానంగా ఏమేం విధులు పాటించాలంటే ఆ రోజు శివాభిషేకం చేసుకోవాలి. రెండవది భగవన్నామాన్ని ఎప్పుడూ స్మరిస్తూ ఉండాలి. ఆ రోజు అన్నదానాలు, కంబళ్ళు, చాపలు, చెప్పులు, గొడుగులు, మందులు, మంచినీళ్ళు, అలాగే దేవాలయాలకి పళ్ళు, పాలు, పెరుగు, పళ్ళ రసాలు ఇవన్నీ కూడా మనం అభిషేకానికి ఇవ్వాలి. ఈ గొడుగు, చెప్పులు ఇవన్నీ కూడా పేదలకు దానం ఇవ్వాలి. ఏమీ లేని వారికి ఆ రోజు శివరాత్రి మీరు ఉపవాసం అని పక్క వాళ్ళకి పెట్టకూడదని రూల్ ఏమీ లేదండి. మీరు ఉంటే ఉండండి. ఎక్కడైనా సరే ఆకలి కొన్ని మాలిన్య దుస్తులతో ఉన్న వాళ్ళకి చక్కగా ఇడ్లీలో అన్నమో ఏదో ఒకటి వాళ్ళకి కొని పెట్టండి. చాలా విశేషం అండి. ఇక మారేడు దళాలు గనక లభ్యమైతే కంప్లీట్గా శివుడికి అష్టోత్తరం పూజ 108 దళాలతోటి చేసుకోండి. కుదరని వారు ఒక్క దళం ఆయనకి నీళ్లు పోసి ఒక్క దళం సమర్పించినా సరే చాలు. ఒక్క స్పూనుడు నీళ్లు ఆయన మీద పోస్తే శివలింగం మీద సంవత్సర గ్రాసం ఇస్తాడట. మరి చెంబుడు నీళ్లు పోస్తే ఎన్ని వేల సంవత్సరాల ఫుడ్ మనకి పెడతాడు ఆయన. ఆ శివలింగం నుంచి వచ్చే కాస్మిక్ ఎనర్జీ రేస్ వల్ల ప్రపంచమంతా కూడా చైతన్యవంతం అవుతూ ఉంటుంది. మనకు ఒక శక్తి వ్యాపిస్తూ ఉంటుందన్నమాట. అందుకని ఆ రేసు ఎప్పుడూ కూడా శాంతిగా చల్లగా మన చుట్టూ ప్రసరిస్తూ ఉండాలి విశ్వానికి అంతటికి. అంటే ఆయన ఎప్పుడు ఆ రుద్రుడికి కోపం రాకుండా తడుపుతూనే ఉండాలి. దాని వలన మనకి విశ్వమంతా కూడా శాంతిగా ఉంటుంది. ఇక ఆ రోజున త్రయోదశి ఉదయం ముందు నందీశ్వరుడికి పూజ చెయ్యండి. చేసిన తర్వాత రుద్రాభిషేకాన్ని నిర్వహించుకోండి. నందీశ్వరుడికి చక్కగా శనగలు నైవేద్యం పెట్టండి. అలాగే పరమేశ్వరుడికి తుమ్మి పూలతోటి, తెల్లటి పూలతోటి, మందారాలతోటి, మరువంతోటి, దమనంతో, ముఖ్యంగా ఈ తులసి పత్రాలు, బిల్వపత్రాలతోటి కూడా పూజ చేసుకోండి. దర్భలతోటి బంగారు లింగం ఉన్నవారు కానీ లేదా లేనివారు బంగారుతోటి నీళ్ళల్లో బంగారం వేసి దాంతో ఆ జలంతో గనక అభిషేకం చేసినట్లయితే సకల పాప విముక్తి. మీరు ఎన్ని జలాలన్నా పొయ్యండి, ఒక బిల్వదళం ఒక బంగారు జలంతో మీరు స్వామికి పూజ చేసుకోండి. ఇక విభూది ఇంకా చెప్పక్కర్లేదు, ఇంకా అత్యంత ఆయనకి ఇష్టమైనది అన్నమాట విభూది. ఆ విభూతితోటి కూడా అభిషేకం చేసుకోండి. రుద్ర నమక చమకాలతోటి చక్కగా చదువుకుని అవి వినడం ద్వారా వింటూ అన్నా కాస్త స్వామికి కాస్త నీళ్లు ఇళ్లలో ఇవాళ అందరూ కూడా వెండి శివలింగాలు అవి పెట్టుకుంటున్నారు. ఆ నమ్మకం చమకం ఆ టేప్ రికార్డర్లో పెట్టుకుని వింటూ కూడా స్వామికి
కసినీళ్ళు, పాలు, పళ్ళ రసాలు, పువ్వులు అన్నీ వేసి చక్కగా పూజ చేసుకోండి. ఇక శివరాత్రి నాడు అత్యంత ప్రధానంగా చేయవలసిన అతి ముఖ్యమైన పని ఏమిటంటే, దేవాలయానికి మీరు అందరూ అనేక రకములైనటువంటి పదార్థాలను ఇస్తారు కదా. ఇచ్చినప్పుడు ఉపవాస దీక్షలో ఉన్న వాళ్ళందరికీ కూడా పళ్ళుని గనక మీరు చక్కగా మొక్కలు కోసం అందరికీ పంచి పెడితే కూడా మీకు మంచి శుభ ఫలితాలు ఏర్పడతాయి. అందుచేత శివరాత్రి జన్మానికి ఒక శివరాత్రి అంటారు. ఈ శివరాత్రిని అందరూ కూడా భగవన్నామస్మరణతో చక్కగా అందరూ కూడా ముందుకు వెళ్ళండి. రెండోది, ఆ రోజుని నోములు పట్టని వాళ్ళు ఎవరైనా రథసప్తమి నాడు కుదరని వాడు నోములు పట్టుకోవచ్చు. పసుపు కుంకాలు స్త్రీలందరూ పంచుకోవచ్చు. నోములన్నీ కూడా ఏదైనా ముఖ్యమైన నోములుంటే అమావాస్య లేదు కాబట్టి చతుర్దశి నాడు, త్రయోదశి చతుర్దశితో కూడిన తిథి కాబట్టి నోములు కూడా ఉద్యాపనలు అవి కూడా చేసుకోవచ్చు. అందరికీ కూడా స్త్రీలందరికీ కూడా పసుపు కుంకాలు పంచిపెట్టుకోవచ్చు. ఇలాగ దక్షిణ సహితంగా బ్రాహ్మణుడికి వస్త్రదానం, అలాగే స్వయం పాక దానాలు ఇవన్నీ కూడా చేయవచ్చు. అందరూ కూడా ప్రస్తుత కాలమాన పరిస్థితులకి పెరుగుని గనక శివుడికి ఈ రోజున గనక సమర్పించినట్లయితే సంతానం అభివృద్ధిలోకి ఉంటుంది. పాలుని సమర్పించినట్లయితే కనుక మనశ్శాంతి చేకూరుతుంది. అలాగే స్వర్ణ జలంతో అభిషేకం చేయడం వల్ల సకల పాపాలు నివృత్తి అవుతాయి. అన్నింటా శుభం జయం జరుగుతుంది. పుష్పాలను సమర్పించడం వలన మనశ్శాంతి చేకూరుతుంది. మారేడు దళం వలన అనేక వేల జన్మల ఏళ్ల పాపాలు కూడా తొలగిపోతాయి. ఇలా మనకి అనేక రకాలుగా మనకి శివాభిషేకం చేయడం వలన ఏమేం సిద్ధిస్తాయన్నది చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శివార్చన చేసుకోండి. శివకేశవులు ఇద్దరిని పూజించుకోండి. అమ్మవారి పూజ చేయండి. లలితా సహస్రనామ పారాయణ, రుద్రనమక చమక పారాయణలు చేసుకోండి. శివానుగ్రహాన్ని పొందండి.